బావా ఇంటర్ రిజల్ట్స్ వచ్చారా? నేను మళ్ళీ కాల్ చేస్తా. ఏమైంది? ఫెయిల్ అయిపోయినరా. ఇంటర్ ఫెయిల్ అవడం ఏంట్రా? బుర్ర ఉందా నీకు అసలు? ఎగ్జామ్ లో బుర్ర కథ రాసిన పాస్ అయిపోతా సచ్చినోడని. ఏంటే అది? ఇంటర్ ఫెయిల్ అయితే కొడతావా? కొట్టాలా కొయ్యాలా? ఈడు పొద్దునే లెగాల నీడు అమ్మబాబు అల్లారం పెట్టి స్నానానికి వేడి నీళ్ళు పెట్టి వేడివేడిగా టిఫిన్ పెట్టి పాస్ అయితే స్వీట్లు పెట్టి ఫెయిల్ అయితే కన్నీళ్ళు పెట్టి ఇలా పెట్టింది పెట్టకుండా పెట్టిన అమ్మనాల కోసం 2 స్లిప్పులు పెట్టాలని తెలియదండికి. ఫెయిలైందాడు నీకేంట్రా బాధ? ఇంటర్ ఫెయిల్ అని నా ఫ్రెండ్ అని సెంటర్ లో తెలిస్తే నా ఫేస్ అలా చూపించాలి. ఇంతకీ నువ్వు పాస్ అయ్యావా? మనకు పాస్ అవడం పాస్ పోసినంత ఈజీ. ఏ తీసినా పాసే. సర్లే. ఎంతకీ మీ పరిస్థితి ఏంట్రా? చూసుకోలేదురా. చదువుకోర్రా మీరు? సంవత్సరం అంతా ఏం చేస్తారా? మీరు ఎలాగో తప్పుతారు, ఇంటికి వెళ్ళేసరికి బాబు కర్రచ్చి రెడీగా ఉంటాడు. అదే మా బాబు నా కోసం తెచ్చిన స్వీట్లు ముందు పెట్టుకుని ఆయన కోసం తెచ్చుకున్న మందు తాగుతూ నా కోసం ఎదురు చూస్తుంటాడు. నాన్న వస్తున్నా. అమ్మా నాన్న. అమ్మ నాన్న. అవును అమ్మే నాన్న. మందేస్తున్నానా? జస్ట్ మందు వేస్తుంది నాన్న. ఓ దా కూర్చో. అమ్మా. నీ ఇంటర్ రిజల్ట్ కోసం ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అడిగితే ఆడు బాగా ఎతికేసి లేదంటాడేంట్రా నెంబరు. మళ్ళీ దొబ్బిందనమాట. ఏంట్రా? ఎక్కడ పోతున్నానా? అక్కడక్కడ ఉంటది, రేపు దొరుకుతులే. మరి ఆడేంటి నెంబర్ లేకపోతే తప్పినట్టే అంటాడు. ఏడు అని నేను తప్పడం నాన్న. ఇంటర్నెట్ లో కాకపోతే ఏరే దగ్గర ఎతకాలి, దొరుకుతుగా ఇంకో చోట ఎతకాలి. ఉండదా మరి? ఇప్పుడు నీ మంది అయిపోయింది అనుకో, దుర్గా వెంచి వెళ్తావు. అక్కడ లేదనుకో ఈగిల్ వెంచి దిగుతావు. ఓహో ఇది అంతే. అవునా? ఆ మరి ఆడేంటి ఒక్క చోటగా నెంబర్ లేకపోతే ఇంకెదవడో గాని తప్పినట్టే అని చెప్పేశాడు. ఓహో ఆహా అర్థం అయిపోయింది అనమాట. ఎవరు? ఫ్రెండ్స్. లౌడ్ స్పీకర్ పెట్టి అక్కడ పెట్టు, అక్కడ పెట్టు. ఇక్కడే గొడవ చావడం ఉన్నాం, కళ్ళు మూసి తెరిసరికి వచ్చేయాలి, పార్టీ చేసుకుందాం. అయితే కళ్ళు మూసేయండి, ఇప్పుడు తెరవండి. కంగారు పడకండి నాన్న, అక్కడ ప్రాపర్టీ ఉంటుంది అందుకో అమ్మా. ఇదా అంకుల్? అదే అదే. మా వాడిని వదిలేసి మీరు అందరూ పాస్ అయిపోతారా? ఎటెళ్ళాడప్పా? ఏమిటి రోడ్డు మీద అది కాపాడి మగాడే లేడా? అసలు మా నాన్నవేనా? నాన్నోయ్ జీతంలో పైకి తీసుకొస్తా. నన్ను పైకి తీసుకొస్తాను. నిన్నెక్కడో చూశాను. బొంగులే ఎక్కడ చూస్తే ఏంటి, ఇప్పుడు పంచాయతీ అవసరం. క్వాలిటీ మాటలు క్వాలిటీగా రాని అంటే రెస్పెక్ట్ లేదు నీకు? అయ్యి బాబోయ్ నాకు చాలా రెస్పెక్ట్ అండి బాబా. అయిపోయావంతే. 2 ఏళ్ల నుంచి రాస్తున్నావు 10 సబ్జెక్టులు, ఒకటి కూడా పాస్ అవ్వరా? 10కి మళ్ళీ పెద్దని మోహన్ చూసిలేనా? ఈయనెవర్రా? ఇంటర్ లో నా కొడుకు ఫెయిల్ అయ్యాడని సెంటర్ లో తెలిస్తే పరువు పోయేది నాది. ఈయనదేమైంది తేగల కట్ట. తేగల కట్ట? అయ్యి బాబోయ్ మా బాబు కూడా పంచలేస్తున్నాడు. అవును నీకు అలాగే ఉంటుందిరా. మేము బ్లాక్ లో పెట్రోల్ మీ డబ్బులు సంపాదిస్తా ఉంటే ఆ డబ్బులతో బ్లాక్ లో సినిమాలు చూస్తావు కదా, నీకు డైలాగుల్లాగే ఉంటాయి. బాబా ఎట్టాంటోడే మీకు గాని కొడుకుగా ఉంటే నర్రికి పోగులు పెడతాను. అది క్వాలిటీ లేని తండ్రి, క్వాలిటీ లేని కొడుకు, క్వాలిటీ లేని పెంపకం. ఇది ఎలా కాకపోతే ఇంకెలా తయారవుతాడు? చూడు అవతారం చూడు. చదువుకునే వాటమనేది నువ్వు, నీ జుత్తు చేతిలో ఆ కట్టు. అది అలా గట్టి పెట్టండి బాబా. ఏడిసేవలే, నీ అవతారం చూసుకున్నావా? మీద చొక్కా లేకుండా కింద లుంగి ఎత్తు కట్టుకుని నడి రోడ్డు మీద కొట్టుకుంటున్నారు. తండ్రివి నువ్వే ఇలా ఏడిస్తే ఈడింకెలా ఏడుస్తాడు? బాగా చెప్పారు. చూప్. 996 out of 1000 ఇంటర్ లో స్టేట్ ర్యాంక్ వస్తే కాలేజీ వాళ్ళు పేపర్ లో ఫోటో వేశారు. నా కూతురు, మై డాటర్
ఇది క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే. ఏ వెట్టి పెంచావో కాని మావా పిల్ల కేక అస్సలు నీ పోలికే రాలా. చిచి! చెత్త మనుషులు, చెత్త బతుకులు, పచ్చసిన అంబోతుల్లా తయారయ్యారు. ఈ క్వాలిటీలెస్ ఫెలో నా జీవితంలోకే కాకుండా నా కూతురు జీవితంలో కూడా ఎంటర్ అయ్యాడు. ఇంటర్ ఫెయిల్ అయినప్పటి నుంచి అమ్మ బాబులే మోహన్ చూడట్లేదు, ఇంకా అమ్మాయిలు ఏం చూస్తారు బా. అరచేతిలో రేకేసుకొని పుడితే అమ్మాయిలు కేకేసి మరి పిలుస్తారంటే హే. రే ఆగరా. రేయ్, ఉర్రు సుమీర్ రే. ఓయ్ 996 నీ పేరు నాకు తెలీదు, నీ మార్కులే తెలుసు. 1000కి 996 మీ నాన్న చెప్పాడులే. నా పేరు కత్తి. ఓయ్ నీ పేరేంటి? రేయ్, నిన్న ఒక అమ్మాయిని చూశాను రా. నేను నిన్న 10 మంది చూశాను. అయితే ఆ అమ్మాయిని చూసినప్పటి నుంచి ఇక్కడి నుంచి చేతిస్తే గుండె ఆగిపోద్దని భయం వేస్తుందిరా. తీసేవలసిన దైత్యం వదిలిపోయేది. నువ్వు ఆపరా, ఇంటికి అమ్మాయి ఎలా ఉంటుందిరా? ఆ అమ్మాయిని చూస్తుంటే వెన్నెల్లో ఆ అమ్మాయి వస్తుంటే సముద్రంలో సీదీనమ్మ చదువు సేవల అందంగా చెప్తామంటే ఆ అమ్మాయిని చూడగానే పిచ్చి దొబ్బిందిరా. ఇప్పుడు ఆ అమ్మాయిని చూడకపోయినా పిచ్చి దొబ్బుతుందిరా. నువ్వు చెప్తుంటే నాకు పిచ్చి తగ్గుతుంది. ముందాడా చెయ్యి, అక్కడి నుంచి ఎప్పుడు తీస్తాడు కనుక్కో. మన చేతిలో ఏముంది బా, మళ్ళీ ఆ అమ్మాయిని ఎప్పుడు చూస్తే ఇప్పుడు వరకు చెప్పింది ఆ అమ్మాయి గురించా? మరే అరే అది సరస్వతి నమస్తుభ్యం రా. అంటే సరస్వతికి చీర తీసి చుడిదార్ వేసి వేన్ తీసి బ్యాగ్ ఎత్తే అమ్మాయిరా. ఆ అమ్మాయిని డౌట్ ఆడాలంటే స్టూడెంట్స్ కి, ఈ అమ్మాయి డౌట్ ఆడితే లిచ్చర్లకి ప్యాంట్లు తడిసిపోతారా. ఆయన కాలేజీలో పెద్ద పెద్ద పిస్తల లైన్లో పెట్టలేపారు. బయట నువ్వేం పీకుతావు? అంటే కాలేజీలోకి వస్తే లైన్లో పెట్టచ్చా?
మీరేంటి ఎక్కడున్నారు? ఆ అమ్మాయి ఈ క్లాస్ లో ఉంటే బయట ఎక్కడ తిరుగుతున్నారా? ఏంటి మావాడు ఎక్కడున్నాడా? మరి ఇంకే పద లోపలికి వెళ్దాం. ఏంట్రా లోపలికి వెళ్ళేది? లేట్ వస్తే లోపల అన్నాడు, లోపలికి వెళ్తే బయట రానివాడు. అయితే మనమే బయటికి వెళ్దాం, ఆడే లోపల రమ్మంటాడు. as v equal to I into R. Hey, where are you going? Come in. AC induction motor principle. కాస్త వాడండి రా. Challenges we need to solve are 1. రేయ్, ఏంట్రా? మా సరస్వతి పేరు చెప్తే నెలందిరా. నన్ను చెప్పమంటావా? చెప్తే నెలంది అన్నాను, చెప్పమల్లా. ఇప్పుడు ఏం చేద్దాం? ఆ. ఇవే. నీ పేరేంటి? అరే బావా, తనకి తెలియకుండా లాగావా? తనకి ఏమైనా తెలియట్లేదా? Therefore, T is equal పంది. పంద తిని బండం. నేను అడిగింది నీ పేరు కాదు, నీ పక్కన ఉన్న అమ్మాయి పేరు. substituting both equations. దానికి లాగినట్టు కూడా తెలియట్లేదు బావా. దాన్ని ఎవరికైనా చూపించండి రా, మరి అలా వదిలేకండి రా బాబు. ఇప్పుడు చూడ మైసూర్ బోర్డు ఎలా చెప్పిస్తాను. అలా తినేసిందిట్రా, అది ఆడదా ఆలౌటా? ఇంకా లాభం లేదురా, పేరు అడిగాల్సిందే. So the voltage generated is 496. wow, exactly my dear boy. ఫస్ట్ క్లాస్ లోనే ఇంత కరెక్ట్ గా ఆన్సర్ చెప్పిన స్టూడెంట్ ని ఫస్ట్ టైం చూస్తున్నాను. షాప్ బాయ్, వాట్స్ యువర్ స్వీట్ నేమ్? కత్తి. ఓ, పేరులోనే షార్ప్నెస్ ఉంది. ఇంతకీ మన పేరేంటో? ఐఎమ్ డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం, ఎంఎస్, ఎంటెక్, పిహెచ్డి. ఇంటి పేరు మా పెద్ద అనుకుంటా. అయినా మీ పేరు నాకు, నా పేరు మీకు తెలిసి సరిపోద్దా? అందరి పేర్లు తెలుసుకుంటే బాగుంటది కదా. అసలుగా 4 ఏళ్ళు కలిసి కాపురం చేయాల్సిన వాళ్ళమే. రైట్, యు ఆర్ రైట్, ఇట్స్ అ ఫార్మాలిటీ. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఇప్పుడు ఆ ఎదల పేర్లు తెలుసుకోకపోతే పోయేదేం లేదు కానీ లేడీస్ ఫస్ట్ అన్నారు, ఇట్ని స్టార్ట్ చేయండి సార్. ఓకే మై డియర్ షార్ట్ బాయ్, ఓకే లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ యూ. హేమ ఫస్ట్ ఇయర్ ఈసీ. I'm Pallavi, first year EC. Good morning, sir. Good morning. Students, sit down. Thank you, sir. Hey, you. Sit down. నో హే యూ సిట్ డౌన్. హేమ ఫస్ట్ ఇయర్ ఈసీఈ, పావని ఫస్ట్ ఇయర్ ఈసీఈ. నేమ్ టెల్లింగ్, మిడిల్ కమింగ్, మొత్తం స్పాయిలింగ్. యూ పిల్లి గడ్డం ఫిరా. I am the principal. నాకు విజయపాల్ తెలుసు, తిరుమలపాల్ తెలుసు, ఆఖరి కేపాల్, అమలాపాల్ కూడా తెలుసు. ఈ ప్రిన్సిపాల్ ఎవడరా? ఆయన పాలనే ఎవడరా కాలేజ్ లో రానిచ్చింది? కంట్రీ ఫ్రూట్స్. Shut up. That bench, get out. రేపు బెంచ్ గడవడండి, లేకండి రా. What did you do? మీరే కదా బెంచ్ గడవడన్నారు, అందుకే తీసి బయట పడతా. I will give you TC. టీసీ మీరు ఇచ్చినా నేను తీసుకుని, కానీ ముందు క్లాసులు ఏసీ పెట్టించండి. అవతల మా సరస్వతి చెమట్లాడేస్తున్నాయి అక్కడ. I want your father in my office tomorrow morning. నానోయ్, ప్రిన్సిపల్ ని కాలేజీకి రమ్మన్నాడు. ఏ ప్రిన్సిపాల్ ఆయన నన్నెందుకు కాలేజీకి రమ్మంటున్నాడు? ఏమో మీకు ఏమన్నాయో. అరే అసలు నువ్వెందుకు కాలేజీకి వెళ్ళావురా? మంచి పేరు తెచ్చుకుందామని. మధ్యలో నా పేరెందుకు తెచ్చా? కబుర్లు చెప్పగా నువ్వు వస్తున్నావు లేదా కాలేజీకి? ఒరే వచ్చి నేను ఏం చెయ్యాలరా అక్కడ? నువ్వేం చేయక్కర్లేదు, వచ్చి 2 చేతులు కట్టుకొని నించో, మిగతాదంతా నేను చూసుకుంటా, ఓకేనా? Yes. సార్, ఫాదర్, ఫాదర్, సార్. Your son is feeling like a hero in the college. కాలేజ్కి వెళ్తే గిరి బైక్ కొనమంటున్నాడు. He's speaking butler English in the college. వీలైతే మంచి బట్టలు కూడా కొనమంటున్నాడు. If you repeat it, I'll give you TC. వీలైతే ఇంట్లో ఏసీ పెట్టించమంటున్నాడు. ఏసీనా? ఏసీ అంటే మరీ కష్టం కదరా. Shoes. షూ కూడా అంట. Look at him.
హీ లుక్స్ లైక్ అ బ్లాక్ టికెట్ సెల్లింగ్ బ్లాక్ టికెట్లు కాదండి, బ్లాక్ లో పెట్రోల్ అమ్ముతుంటాను. ఓకే గో, డోంట్ రిపీట్ ఇట్ అగైన్. అర్థమైపోయింది, రేపటి నుంచి కాలేజీకి వచ్చేయమంటున్నారు. నువ్వు మా నాన్నవే నాన్న. పద వస్తాను బాబు. ఏట్రా షాట భారతంలాగా అంత పొడుగు లిస్టు చెప్పాడు. కొనకపోతే కొడతాడంట. ఏంటి ఆడన్నాడా నువ్వు అంటున్నావా? దాని లోపలికి వెళ్దాం. నేను వెళ్ళిపోతా, ఆ ముసలాడితో మహా కష్టం. నాన్న నీ కొడుకు ప్రయోజకుడు అవుతున్నాడు నాన్న. చాలు నువ్వు వెళ్ళు. ఏంట్రా ఇదంతా? మధ్య తరగతి అనుబంధాలు రా. అది కాదు, నువ్వు చేస్తున్న ఏదో పని మళ్ళీ మీ నాన్న ఇన్వాల్వ్ చేస్తావు. నువ్వు ఎంత ట్రై చేసినా ఆ సరస్వతి నీకు పడదురా. ఎందుకు పడదరా? అది చాలా బాగా చదువుద్ది. మనం దానికంటే బాగా చదువుతో నమ్మించామనుకో పడకేం చేద్దే. అరే కత్తి, నువ్వు ఎన్ని చెప్పినా అమ్మాయికి పడదరా. రే ఒక బండి ఒక కిక్కు స్టార్ట్ అవుద్ది, ఇంకో బండి 4-5 కిక్కులు స్టార్ట్ అవుద్ది. అలా అని కొట్టడం మానేస్తావా? కొడతనే ఉంటాం. ఏ బండి అయినా ఏదో కిక్కు స్టార్ట్ అవ్వాల్సిందే. Welcome to juniors from your seniors. This Sunday we are going to celebrate our Freshers Day. ఏంటి మ్యాటర్? స్కిట్ చేయాలంటే రే మీరేం చేస్తారో తెలీదు, స్కిట్ మాత్రం హిలేరియస్ గుండాలరా. అయితే మనం చేయట్లేదా? సరే చెప్పండి, వేసుకిట్టేద్దాం. పాండవ వనవాసం చేద్దాం రా, బాగుంటది. రే కొంచెం రిచ్ ఆలోచించరా. పోనీ అమెరికాలో పాండవ వనవాసం చేద్దాం. రే కొంచెం రొమాన్స్ కలపరా. అయితే ద్రౌపది వస్తాపనం చేద్దాం. ఆహా, పేరులోనే ఎంత రొమాన్స్ ఉంది. నాకు ఇది ఓకే, ఇది ఫిక్స్ అయ్యి. అయితే ఎవరో చూపించి చీర లాగేద్దాం. చీర కట్టినా కప్పినా చుట్టినా అద్భుతంగా ఉండే ఫిగర్ నేను చూపిస్తానుగా. ఎవరు? అదిగో. రే బావా, ఇది ఫిక్స్. ఎల్లెల్లి మాట్లాడు మాట్లాడు. వారిని నా బండికి లేనద్దు అనుకుంటున్నారా? నమస్తే అన్న, నేను స్కిట్లో చేస్తా అన్న. చూడు తమ్ముడు, స్కిట్ చేయడం అంటే ఉయ్యాలైనా జంపాలైనా మళ్ళీ అని పాట పాడుకుంటే ఈజీ కాదు. పోయి పోల్తావు. మా బాగా చీర లాగుతాడంట, వస్తావా? చీర లాగుతాంటూ కొట్టిందిరా. భారత శ్రీ అన్నాక చీర లాగుతారంటే కొడతదిరా. నేను వెళ్ళి మాట్లాడొస్తున్నాను. ఏంటమ్మా గోలండి? ఏమిందిరా లాగుతానన్నా కొట్టిందిరా. రే నాకు మ్యాటర్ మొత్తం అంత అయిపోయిందిరా. రే తమ్ముడు చెప్పనా? నువ్వు స్కిట్ లో చేస్తా అన్నావు కదా, ఒక పని చేయి, వెళ్ళి దాన్ని ఒప్పించుకోనరా. నీకు స్కిట్ లో క్యారెక్టర్ కన్ఫర్మ్. ఏ క్యారెక్టర్ అన్నా? నీకే క్యారెక్టర్ కావాల్సి వస్తే ఆ క్యారెక్టర్ వేసుకోవచ్చు. ఐ లవ్ యూ అన్నా. ఓ 96 వాడు చాలా ఎక్కువ చేస్తున్నాడు, అస్సలు పట్టించుకోవద్దు. ఏ బూమర్, తనకిచ్చిన అదవడాలు చాలు గానీ నువ్వు బంద్ చూసుకో. ఏ చూడు, నా పేరు బొమ్మరు కాదు. నీకు అదే కరెక్ట్. ఏ నా పేరు చేతులు బే. నేను మీతో మాట్లాడేది. మీరేం మాట్లాడక్కర్లేదు, నేను మాట్లాడేది వింటే చాలు. అంటే మన కాలేజీలో ఫంక్షన్ చేస్తున్నారు కదా, అందులో స్కిట్ అవుట్ చేయాలంట. మీరు కూడా మాతో చేస్తే బాగుంటదని. 996 అసలు ఏ క్యారెక్టర్ కూడా తెలియకుండా చేయనంటే ఏం బాలేదు. క్యారెట్ కాదురా, క్యారెక్టర్. నీకెందుకే, నువ్వు మాట్లాడుకో. మేడం క్యారెట్ జ్యూస్ అంటే అడిగిన క్యారెట్ జ్యూస్ తాగుతావు, నేను అడిగిన క్యారెట్ చేయవా? క్యారెట్ కాదురా, క్యారెక్టర్. నీకెందుకే, నువ్వు మాట్లాడుకో. నువ్వు మాట్లాడు. 996 ప్లీజ్. నీకు బుక్స్ అంటే ఇష్టం, గిన్నీస్ బుక్ ఎక్కే రేంజ్ ఉన్న క్యారెక్టర్ ఇస్తాను. నువ్వేనట్లా. గిన్నిస్ బుక్ ఎక్కే క్యారెక్టరా? ఏంటిది? ద్రౌపది వస్త్రాపురంలో ద్రౌపది క్యారెక్టర్. దానికి దీనికి సంబంధం ఏంటి? ప్రపంచంలో అందరికంటే ఎక్కువ సార్లు ఇప్పింది ఆవిడే కదా. అప్పట్లో గిన్నీస్ బుక్ లేక కానీ ఉండుండి ఒక గిన్నీస్ బుక్ ఏంటి, గంపిడి గిల్లు బ్యాగుడు బుక్లు ఎక్కేది. సేమ్ టు యు. ఓయ్ బూమర్, నీ ఫ్రెండ్ ఒప్పించచ్చు కదా. ఏ ఇది బాగుండా? టికెట్ పాస్. మేడం టికెట్. పాస్. బాబు టికెట్. పాస్. ఏది చూపి. పాస్ అనగానే పక్కడి దగ్గరికి వెళ్ళిపోవడం ఇది టీవీ షో అనుకుంటున్నావేంటి? ఏది చూపి. వాళ్ళు ఎవరిని అడగలేదు కదరా. వాళ్ళంటే చదువుకునే మొక్కలు, మరి నాది చదువు చెడగొట్టే మొక్కం. మీరు కరెక్ట్ గా చెప్పారు కండక్టర్. మీరు మూసుకోండి బోమార్. అందుకే దాని భరిస్తే ఏంటి? ఆవిడకే బంగారు లాంటి బస్ పాస్ ఉంది. ఒకటే సరిపోద్ది, 4-5 తీయించు. నువ్వు చూడెంత ఉందో అది. అంతా సరిపోద్ది. బాగుంటది బాగుంటది.
నీ కొందరే బొచ్చు బాక్సులు వెళ్ళిపోద్ది బండ తెచ్చినోడా చల్ కూర్చోబే నీ కళ్ళకి అద్దాలు అవసరమా అబ్బే ఈరోజు కలర్లు మస్తున్నాయి. అబ్బో ఏం ఫిగర్ రా పోరి తిరిగిపోయింది. బెబ్బే ఏంది బస్ లో చదువుకుంటున్నావు నైట్ బాయ్ ఫ్రెండ్ వస్తా అన్నాడా? పోనీ ఈ రోజు నైట్ నన్ను రావమంటావా? ఏంట్రా నీ గొడవ? నీకు టికెట్ కొట్టమొచ్చు, నాకు మనుషులను కొట్టమొచ్చు. బస్ లో కండక్టర్ గా ఉంటావా, బస్ కింద ఉంటావా? కండక్టర్ గానే ఉంటాను. బేబీ ఎక్కడున్నా? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా? ఉన్నాను బ్రదరు. టికెట్ లేదు ఇచ్చాడు అన్నట్టు వచ్చేద్దాం. సరస్వదేవి నువ్వేం జరిగిన బస్ మాత్రం ఆపకో, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. కొడతారంటున్నారండి. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇన్నాళ్ళు ఈ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఒక్క ఛాన్స్ కూడా దొరకలేదన్న. దొరకలేదని బాధపడుతున్నా. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న. ఏంద్రా అంటే కొడతావా? రే నువ్వు డీల్ ఎరా నీ హీరోవా? చూస్తాను కొట్టు. జనరల్ గా ఎవడైనా కొడితే బ్లడ్ వస్తుంది, కానీ నేను కొడితే బుద్ధి వస్తుంది. అదేంటో ఒకసారి రెండు వచ్చేస్తాను. గట్టిగా అనేసి సరస్వతి చదువుకుంటామరా. డిస్టర్బ్ సరస్వతి చదువు డిస్టర్బ్ చేయదని చెప్పారా? ఆగు. ఏందిరా అంటే ఏంది? నా గురించి ఎలా చెప్తున్నా? నా హ్యాండ్ స్టామా గురించి తెలుసా? ఒక్క చెట్టు లేపి చంపేస్తా. చూసినా ఇట్లా లేపినాడు. లేపేవరా? కానీ దించితే కొడతా. అబ్బో దించినా కొట్టినా లేపినా దించరా? దించు బంగారం. దించునా? ఒపీనియన్ మార్చుకున్నా. అయ్యా తు నీ చారేది కాదు దొరుకు. తు నీ కాకుండా నేల దేకించేస్తాను. స్మెల్ బాగుంది. ఏ షాంపూ? హెడ్ అండ్ షోల్డర్స్. టికెట్ ఉంచుకోండి, డబ్బులు వద్దు. హాలను కొడితే నీకు బుద్ధి వచ్చింది అనమాట. అంత ఫైట్ చూసిన తర్వాత ఎవరికైనా బుద్ధి వస్తుందండి. నేను నీతో మాట్లాడాలి. మాట్లాడండి సార్. వినపడుతుందా? వినపడుతోంది. నీ తల్లో ఏదో ఉంది. నా తల్లి వినిపిస్తుంది అనమాట. చిలిపి. నువ్వు నాతో స్కిట్లో చేసే చాలా బాగుంటుంది. నేను మీతో స్కిట్లో చేయడం ఏంటి సార్? ప్లీజ్, అవతల వాళ్ళకి మాట ఇచ్చేసాను, నేను తీసుకొస్తా అని. నేను ఎంత కూడా తెలీదు, అంత మాటలు ఇచ్చారు సార్. అయినా నాకు స్టేజ్ అంటే భయం. ఏం పర్లేదు, నేను ఉంటాగా, నేను చూసుకుంటా. నువ్వేం ఆలోచించవు, ఓకేనా? నీ బాధ ఏంట్రా? నేను చేస్తాను సార్, నేను మీకోసం చేస్తాను. వస్తున్నా నాకు. ఈడవడం. ఇందులో పాండవనవసం సినిమా ఉంది, ఒకసారి చూస్తే ప్లీజ్. ఒకసారి